చేసుకొని బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. అలాగే సెక్టర్స్ రంగంగా తీసుకుంటే అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, అలాగే ఎక్స్పోర్ట్స్, ఈ 4 సెక్టర్స్ ప్రధాన సెక్టర్స్గా తీసుకొని కూడా బడ్జెట్లో ఎన్నో విషయాలు పొందుపరిచారు. అగ్రికల్చర్కి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగం అందరికీ కూడా ఆక్యుపేషనల్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఒక 100 జిల్లాలని ఎంచుకొని ధనధాన్య పథకం కింద ఆ జిల్లాలకి విత్తనం దగ్గర నుంచి మార్కెట్కి కొత్త పథకాన్ని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం దేశంలో వెనుకబడినటువంటి జిల్లాలు ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు ఆశిస్తారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంతో వ్యవసాయంతో కూడా చక్కనైనటువంటి ఆదాయం సంపాదించుకోవచ్చు అనే మార్గంలో ఆ వెనుకబడినటువంటి జిల్లాలని ఎంచుకొని ఈ యొక్క స్కీమ్ ద్వారా అగ్రికల్చర్తో లింకప్ చేసి డెవలప్ చేయాలనేది కొంతమంది రైతులకి ఇచ్చాం. అందులో సుమారు 3 లక్షల లిమిట్ పెట్టుకొని ఇచ్చాం. ఆ 3 లక్షలను కూడా ఈరోజు ఇంప్రూవ్ చేసి 5 lakhs వరకు కూడా ఆ బడ్జెట్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్